హరి ఓం. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింపమా విజయుంజేరడు వన్నెలాడు మదినావేశించునల్లప్పుడు హయరింఖాముఖధూళిధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయమున్ పార్థునకిచ్చువేట్క అనినా శస్త్రాహతించలనొచ్చియు పోరునెరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్ నరుమటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమశ్రోణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళింజూపుచున్ పరభూపాయువులల్ల చూపులను శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు హుత్పద్మాసనాసీనుడై కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువమర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి తను దెంచు దేవుండు దిక్కునకు తెరలి చను దెంచు దేవుండు దిక్కుమనకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక యదేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానో నరూపకుడై ఒపుచుండు అట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. దేవావూచు నమో నమస్తే అఖిల యజ్ఞతంతవే స్థితౌ గృహీత అమల సత్వమూర్తయే దిష్ట్యాహతోయం జగతాం అరుంతుదః త్వత్పాదభక్త్యా వయమీశ నిర్వృతాః అంటూ దేవతలు హిరణ్యాక్షుడి యొక్క వధ అనంతరము వాళ్ళు పరమాత్మతో ఏం మాట్లాడారు, వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేటువంటి విశేషాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పేటువంటి తృతీయ స్కంధం 19వ అధ్యాయంలో 30వ శ్లోకం గురించి చూడాలి. నిన్నటి జరిగినటువంటి విశేషం ఏమిటంటే ఆ దేవతలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు సాక్షాత్తు వైకుంఠ ద్వారంలో ఉండేటువంటి జై విజయలే ఆ మునుల యొక్క శాపం వల్ల వాళ్ళు ఈ భయంకరమైనటువంటి పాపిష్టి జన్మ ఎత్తవలసినటువంటి అసద్గతి వాళ్ళు పొందవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పిన తరువాత ఆ ఎదురుగా నిలబడి ఉండేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని చూస్తూ దేవతలు ఈ విధంగా పలకడం ప్రారంభించారు అన్నారు. వాళ్ళు ఏమన్నారు అంటే, స్వామి, యజ్ఞాలన్నిటినీ నువ్వు ప్రవర్తింపజేసేటువంటి వాడివి. తరువాత ఈ యజ్ఞంలో నుంచి పుట్టబడినటువంటి సృష్టించబడినటువంటి ఈ జగత్తంతటినీ కూడా దాన్ని నిలబెట్టేటువంటి వాడివి. తరువాత నీ సాకార రూపంలో కానీ మాకు కనిపించినటువంటి సందర్భంలో అమలమైనటువంటి సత్వగుణాన్ని నీ రూపం కింద తీసుకొచ్చావు. గుణాతీతుడు అయినా సరే పరిశుద్ధమైనటువంటి ఈ సత్వగుణానికి మించినటువంటి పరిశుద్ధమైనటువంటి సత్వగుణమే నీ రూపంగా కలిగినటువంటి వాడివి నువ్వు.
అని ఆ 3 విధాలా వాళ్ళు చెప్పిన తర్వాత, స్వామి ఈ హిరణ్యాక్షుడు, ఈ మరణించి పడున్నటువంటి హిరణ్యాక్షుడు వీడి లోకాలలో ఉండేటువంటి మర్మాలన్నిటినీ, అంటే ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడ కొడితే అది మొత్తం చెల్లా చెదరైపోతుందో అటువంటి మర్మాల మీద దెబ్బతీసేటువంటి వాడు వీడు హిరణ్యాక్షుడు. కాబట్టి అటువంటి వాడిని నీవు సంహరించేశావు స్వామి, దైవవశం చేత వాడు సంహరించబడ్డాడు అని ఆ విధంగా చెప్పిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటిది ఏమిటి అంటే, స్వామి నీ పాదాల మీద భక్తి చేత మేము సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము అన్నాడు. వాళ్ళు చెప్పింది 2 ఫ్యాక్టరీలు చెప్పారు. ఒకటి ఏమిటంటే, నువ్వు యజ్ఞాలన్నిటికీ కూడా ఇదైనటువంటి వాడివి, జగత్ నిలబెట్టేటువంటి వాడివి, సత్వగుణ స్వరూపం కలిగినటువంటి వాడివి, తర్వాత నువ్వేమో వీడిని సంహరించావు. కానీ ఇంకా మాకు ఈ ఈ సిచ్యువేషన్ చూడడం వల్ల మాకు కలిగింది ఏమిటి అంటే, నీ పాదాల మీద భక్తి మాకు కలిగి దాని చేత మాకు ఒక అద్భుతమైనటువంటి సుఖానుభూతి కలిగింది అన్నారు. నమో నమస్తే అఖిల యజ్ఞతంతవే. అఖిల యజ్ఞతంతవే అంటే అన్ని రకాలైనటువంటి యజ్ఞాలలోనూ సూత్రప్రాయంగా ఉండేటువంటి వాడవు. తంత్రము అంటే సూత్రం. ఉదాహరణకు నా పువ్వులు ఉన్నాయనుకోండి, ఆ పువ్వులన్నీ ఒక దండ కింద కావాలి అంటే దాంట్లోంచి ఆ దారం వెళ్ళాలి. ఇప్పుడు అలాగే ఈ పువ్వులు బదులు యజ్ఞాలను కానీ మనం ఊహించుకున్నట్లయితే, సమస్తమైనటువంటి యజ్ఞాలలో అంతర్లీనంగా ఉండేటువంటి సూత్రస్వరూపం, అంటే ఆ దారం లాంటి వాడివి నువ్వు అని దాని అర్థం. ఏమిటి యజ్ఞాలు అంటే, మామూలుగా వేదాల్లో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి. తరువాత సమస్త జనుల కోసం, సమస్త లోకాల్లో ఉండేటువంటి జీవుల కోసం ఏవైతే సృష్టింపబడుతూ ఉంటాయో, ఏవైతే నిర్మించబడుతూ ఉంటాయో, ఆ నిర్మాణాలన్నిటి వెనకాల కూడా తాను వాటినన్నిటినీ కలుపుతూ ఉండేటువంటి వాడు. అందువల్ల యజ్ఞము అంటే సర్వలోక హితం కోసం చేయబడేటువంటి మంచి కార్యమును యజ్ఞములు అందరు. మనుషులు జీవించాలనుకోండి, గాలి ఉండాలి, నీరుండాలి, అగ్ని ఉండాలి, భూమి ఉండాలి. ఇవి యజ్ఞాలు అనుకున్నట్టు ఈ యజ్ఞాల్లో ఆయన అంతర్లీనంగా ఉంటాడు. అందువల్ల నమో నమస్తే అఖిల యజ్ఞతంతవే. అటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి నీవు ఈ సృష్టిని చేసి వదిలేయలేదు, స్థితవు, దాన్ని అలా నిలబెట్టి దాన్ని రక్షిస్తూ కూడా ఉన్నావు. నెంబర్ 2. తర్వాత గృహీత అమల. గృహీత అంటే గ్రహించాను. ఏమిటంటే అమలం, ఏ విధమైనటువంటి మలినము లేనటువంటి సత్వము అంటే బలము, లేకపోతే పరిశుద్ధమైనటువంటి ఏ మచ్చ లేనటువంటి నిర్మలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి మూర్తయే, ఆ మూర్తి స్వరూపమైనటువంటి వాడివి నువ్వు అని ఆయన యొక్క అక్కడ కనిపించినటువంటి ఆ సగుణ స్వరూపంలో శుద్ధ సాత్విక స్వరూపాన్ని వాళ్ళు చూడగలిగారు. అయిన తర్వాత జగతాం అరుంతుద, ఈ జగత్తులన్నిటిలోనూ ఉండేటువంటి మర్మాలని, మూలస్థానాన్ని, ఆ బేస్ ఏదైతే ఉంటుందో అటువంటి మూలాలని వీడు వాడు నాశనం చేసేటటువంటి వాడు, వీడు భేదించేటువంటి అయం వీడిని దిష్ట్యా హతోహో, దైవవశం చేత వాడిని సంహరించావు అన్నాడు. అంటే ఏదైనా సరే, ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు కొమ్మలు కొట్టేసినా లేకపోతే ఆకులు పీకేసినా చెట్టు అలా పెరుగుతూనే ఉంటుంది. మూలం కొట్టాలి అంటే ఏమిటి, ఆ తల్లి వేరుని ఛేదించాలి. అదేవిధంగా ప్రతిదీ కూడా ఒక స్థితి అలా నిలబడి ఉండడానికి దానికి ఒక బేసిస్ ఉంటుంది, ఒక మూలం ఉంటుంది. ఆ మూలాన్ని కొట్టేయడం కోసం అని చెప్పి వీడు ప్లాన్ చేశాడు హిరణ్యాక్షుడు. కాబట్టి అటువంటి మూలాన్ని అటువంటి మూలాన్ని చెడగొట్టేయడానికి వచ్చినటువంటి హిరణ్యాక్షుడిని నువ్వు సంహరించే స్వామి అని చెప్పి, ఓ ఈశా త్వత్పాదభక్త్యా ఈశా వయం నిర్వృతాః. ఇలాగా ఈశా అన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకునేటువంటి వాడా భగవంతుడా, పాదభక్త్యా, నీ యొక్క పాదభక్త్యా, నీ పాదాల మీద భక్తి మాకు మేము
నిర్వృతాః. ఆ పాదాల మీద మాకు భక్తి కుదిరి మేము ఇప్పుడు సమస్తమైనటువంటి సుఖానుభూతిని పొందుతున్నాము అన్నారు. అంటే ఏమిటన్నమాట, భక్తి వీళ్ళకి ఎలా కుదిరింది అంటే ఆ భగవంతుడి యొక్క శుద్ధ సాత్విక స్వరూపాన్ని చూసిన తరువాత ఆ రాక్షస సంహారం వీళ్ళు చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉన్న తరువాత ఆ భగవంతుడి యొక్క ఆ శుద్ధ సాత్విక స్వరూపాన్ని చూసినప్పుడు వాళ్ళకి మనసులో నుంచి ఆ సుఖాన్ని పొందేటువంటి ఆ భక్తిభావం వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి భక్తి ఎప్పుడు ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పిన తరువాత అప్పుడు మైత్రేయ మహర్షి ఈ విధంగా వాళ్ళతో అనడం ప్రారంభించారు విదురుడితో. మైత్రేయ ఉవాచ ఏవం హిరణ్యాక్షం అసహ్య విక్రమం ససాదయిత్వా హరి ఆదిశూకరః జగామలోకం స్వం అఖండిత ఉత్సవం సమీడితః పుష్కరవిష్టరాదిభిః. తర్వాత ఏం జరిగిందంటే, ఓ విదురా, ఇప్పుడు మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. ఏమన్నాడంటే, స్వామి ఈ విధంగా ఆదివరాహస్వామి అసహింపశక్యంగానటువంటి వాడిని సంహరించేశాడయ్యా. సంహరించేసిన తర్వాత దాన్ని చూసినటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆయన్ని చక్కగా స్తుతించారు. స్తుతించిన తరువాత ఆయన తనదైనటువంటి ఆ వైకుంఠలోకానికి ఆయన వెళ్ళిపోయాడు విదురా అని చెప్పి మైత్రేయుడు చెప్పాడు. ఏవం ఈ విధంగా హిరణ్యాక్షం అసహ్య విక్రమం, అసహ్యం అంటే సహించరానటువంటి విక్రమంతో పౌరుషంతో వాడు బ్రహ్మాండంగా విజృంభిస్తూ ఉండేటువంటి హిరణ్యాక్షం, ఆ హిరణ్యాక్షుణ్ణి సాధయిత్వా ఆ హరి ఆ పరమాత్మ సాధయిత్వం అంటే చంపేయడం. చంపేసేసిన తరువాత ఆయన ఏ విధంగా ఉన్నాడు అంటే హరి ఆదిశూకరః, ఆ హరి ఆదిశూకరః సాధయిత్వ. ఏ రూపంతో చంపాడు? పరమాత్మ రూపంతో చంపేటువంటి కాకుండా తనలో ఉండేటువంటి శక్తి అంతటినీ కూడా ఆదివరాహ రూపంలోకి కేంద్రీకరించుకొని ఆ రూపంతో సాధయిత్వ సంహారం చేశాడు. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడు ఆయన సర్వత్రా భగవంతుడు ఉన్నాడు కదా, ఉండేటువంటి భగవంతుడు జరుగుతున్న చోటల్లా ఆటోమేటిక్గా అవి చేసేయాలి కదా అంటే అలా కుదరదు. అది ఆ చెడు యొక్క పరిణామాన్ని బట్టి లేకపోతే పరిమాణాన్ని బట్టి అప్పుడు దానికి తగ్గ ఆ ఆకారాన్ని ధరించి వచ్చి న్యాచురల్గా యుద్ధం చేసి మాత్రం సంహరించాలి. కాబట్టి ఆదిశూకర రూపం ఎందువల్ల వచ్చింది అంటే హిరణ్యాక్షుడు సంహారం కోసం వాడి యొక్క బలానికి అనుగుణంగా ఆ రూపం వచ్చింది. ఇక తరువాత భూమి లాంటి చాలా బరువైనటువంటి పదార్థాన్ని పైకి ఎత్తాలి అంటే ఆ కోరలతో దాన్ని పైకి చేసేటువంటి లిఫ్ట్ చేయగలిగినటువంటి ఆకార స్వరూపాన్ని ధరించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ పదార్థాలన్నీ డీల్ చేయడానికి కావలసినటువంటి పనిముట్లను మనం తీసుకెళ్ళి ఏ విధంగా అయితే మనం చేస్తూ ఉంటామో అలాగా ఆ హరి ఆదిశూకర రూపంతో వచ్చి ఈ సంహారం చేశాడయ్యా. చేసిన తరువాత ఏం జరిగిందంటే పుష్కర విష్టర ఆదిభిః సమీడితః. పుష్కర విష్టర ఆదిభిః అంటే పుష్కరం అంటే నీళ్ళల్లో పుట్టినటువంటి కమలంలో పుట్టినటువంటి ఆ బ్రహ్మదేవుడు మొదలైనటువంటి వాళ్ళ చేత పుష్కర విష్టర ఆదిభిః వాళ్ళ చేత సమీడితః చాలా బాగా స్తుతింపబడినటువంటి వాడై ఆయన బ్రహ్మదేవతలు చేశాంగా వాళ్ళందరూ కూడా స్తుతించారు. చూసిన తరువాత ఆయన అఖండిత ఉత్సవం స్వం లోకం జగామ. అఖండిత ఉత్సవం, అఖండిత అంటే ఏ విధమైనటువంటి ఖండన లేకుండా అంటే సర్వవ్యాపకమైపోయినటువంటి ఉత్సవము గల ఉత్సవము అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఆ వైకుంఠలోకం ఏమిటంటే అఖండిత ఉత్సవం. ఎక్కడ అంటే వైకుంఠం అనేటువంటిది సర్వవ్యాపకమైపోయినటువంటి పైకి పొంగించబడినటువంటి యజ్ఞస్వరూపం లాంటిది ఉత్సవము.
అటువంటి లోకానికి అది స్వం, ఆ లోకం తనది. అటువంటి లోకానికి, లోకం ఆ వైకుంఠ లోకానికి జగామ వెళ్ళిపోయాడు అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడితో చెప్పాడు. ఇక్కడ అఖండిత ఉత్సవం అంటే నిరంతరము కూడా, ప్రతి క్షణము కూడా ఉత్సవ స్వరూపంగా ఉండేటువంటిది. ఉత్సవాల్లో ఎంతో ఆనందం ఉంటుంది, ఎన్నో రకాలైనటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి, ఎంతో ఒక ప్లెజెంట్గా ఉండేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆనందం వెల్లివిరిసేటువంటి దాన్ని ఉత్సవం అని మామూలుగా మనం అంటూ ఉంటాం. ఇది అఖండితం. ఇప్పుడు 10 రోజులు ఉత్సవం జరిగిన తర్వాత మళ్ళీ అది ఖండన అయిపోతుంది, అయిపోయి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. అలా కాకుండా అది అఖండితం, నిరంతరము కూడా ఉత్సవాలు, నిత్య కళ్యాణం అంటాం చూసారా, అలాంటి నిత్య కళ్యాణంతో కూడుకున్నటువంటి ఆ వైకుంఠ లోకానికి ఆయన వెళ్ళిపోయాడయ్యా అని చెప్పిన తరువాత మైత్రేయ మహర్షి ఇంకా 32వ శ్లోకంలో ఈ విధంగా అన్నాడు. మయా యథానోక్తమవాదితే హరే కృతావతారస్య సుమిత్రచేష్టితం యథా హిరణ్యాక్ష ఉదార విక్రమో మహామృధే క్రీడ నవన్నిరాకృత. ఓ విదురా, నేను ఇంతవరకు ఈ హిరణ్యాక్ష వధ గురించి చెప్పాను కదా, ఇదంతా స్వామి, ఇదంతా నువ్వు కల్పించావా, నువ్వు చూసావా, లేకపోతే నువ్వు ఎక్కడైనా చదివావా, ఏ విధంగా నువ్వు చూసి చెప్తున్నావు అని అనుకుంటావేమో. ఇదంతా కూడా మా గురువులు నాకు ఉపదేశించినటువంటి ఉపదేశం సారం అంతటినీ కూడా యథాతథంగా, ఎక్కడా కూడా ఒక్క మాట పొల్లు పోకుండా, అతిక్రమించకుండా యథాతథంగా నీకు వర్ణించి చెప్పాను. ఆ శ్రీహరి వాడిని ఒక ఆట బొమ్మలాగా ఆడించి గొప్ప యుద్ధం చేసి వాడిని సంహారం చేశాడు. ఆ లీలని, ఆ ఆటని నీకు యథాతథంగా నేను చెప్పాను అని చెప్పాడు. అంటే మన పురాణాలన్నీ కూడా, లేకపోతే మన శాస్త్రాలన్నీ కూడా గురుప్రోక్తమైనటువంటివి. అనూచానంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఉపదేశాత్మకంగా వచ్చి ఆ ప్రభావము, ఆ శక్తి తగ్గకుండా అది కమ్యూనికేట్ చేసేటువంటి సిస్టము. కాబట్టి ఇది మామూలుగా గురు పరంపరానుగతమైనటువంటిది. అందువల్ల మనం చదవాల్సినటువంటివి కానివ్వండి, వినాల్సినటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా గురువుల యొక్క పరంపరలో నుంచి వచ్చినటువంటి వాటికి ఆ విలువ ఉంటుంది. ఇది మన భారతీయ సంప్రదాయం. మయా యథాన్ అనూక్తం అవాదితే హరే. సుమిత్ర ఓ మంచి మిత్రుడైనటువంటి ఉదార విక్రమ, విదురా, ఉదార విక్రమ, గొప్ప పరాక్రమం కలిగినటువంటి హిరణ్యాక్షుడు మహామృధే, గొప్ప యుద్ధంలో క్రీడనవత్ అంటే ఆట బొమ్మలాగా, యథా ఏ విధంగా అయితే నిరాకృత నశింపజేయబడ్డాడో, మహామృధే క్రీడనవన్నిరాకృత, ఆట బొమ్మని ఏ విధంగా అయితే కాళ్ళు చేతులు పిల్లలు విరిచి పారేస్తారో అలాగా గొప్ప యుద్ధంలో వాడిని సంహారం చేసినటువంటి ఈ కథ ఉందే, నశింపజేశాడో, అది మయా నా చేత నీ కొరకు కృత అవతారస్య, ఆయన అవతారాన్ని చేసుకుని వచ్చాడు. ఎవరు? పరమాత్మ నిర్గుణుడు, సత్యం, అది జ్ఞానం, దానికి ఆకారం ఉండదు, అది అనంతానికి ఆకారం ఉండదు, అది బ్రహ్మం, ఆత్మస్వరూపమైనట్టు, అది నిత్యం, ఎప్పుడూ ఉండేటువంటి శుద్ధం, ముక్తం. ఇటువంటి వాటికి ఆకారమే ఉండదు కదా. మరి పరమాత్మ కదా సంహారం చేశాడు. మరి పరమాత్మ సంహారం చేసినప్పుడు ఈ క్వాలిటీస్ కలిగినటువంటిదంతా కూడా ఎలా వస్తుంది? అందువల్ల కృత అవతారస్య, ఈ మొత్తం ఇవంతా కూడా ఒక అవతారాన్ని, అవతార కిందకి దిగాడనమాట. అంటే దాంట్లో ఉండేటువంటి శక్తిని అంతటినీ కూడా తన మాయాశక్తి చేత ఒక రూపాన్ని ధరించి అక్కడికి వచ్చి
ఆ అవతార రూపంలో ఆయన వచ్చాడయ్యా. వచ్చి అప్పుడు వాణ్ణి సంహారం చేశాడు. ఇదంతా కూడా యథా, ఈ కథ అంతటినీ కూడా యథా, ఏ విధంగా అయితే అనుక్తం, అను అంటే పరంపరగా, అంటే ఒక దాని తర్వాత ఒకటి, ఒకళ్ళ తర్వాత ఒకటి అనేటువంటి దాంట్లో అనువక్తం. అది మా పెద్ద ఓ గురువు గారు చెప్పారు, ఇంకో గురువు గారికి, ఆ గురువు గారు ఇంకో ఆయనకి చెప్పాడు, ఆయన నుంచి ఇంకో ఆయనకి చెప్పాడు. ఇలాగ అను అంటే పరంపరంగా ఒక దానిని అనుసరించి ఒకటి వచ్చేటువంటి దానిని నేను ఎక్కడ కూడా తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్గా అవాది చెప్పాను. కాబట్టి విదురా, నువ్వేమీ డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అక్కడికి ఆయన ముగించిన తరువాత నైమిషారణ్యంలో ఉండేటువంటి ఆ సూత మహర్షి ఈ విషయాన్ని చెప్తూ ఆ శౌనకాది మహర్షులతో ఆయన ఈ విధంగా అన్నాడు. ఇతి కౌశారవాఖ్యాతాం ఆశ్రుత్య భగవత్కథాం క్షత్తానందం పరం లేభే మహాభాగవతో ద్విజ. అప్పుడు సూత మహర్షి ఈ విధంగా అన్నాడు. ఓ శౌనిక మహర్షి, ఉద్విజ, ఓ శౌనిక మహర్షి, ఇది ఈ విధంగా కౌశారవ ఆఖ్యాతం, కౌశారవుడు అంటే ఆ మైత్రేయ మహర్షి చేత ఆఖ్యాతం చెప్పబడినటువంటి భగవత్ కథాం, భగవంతుడి యొక్క గాథ ఉందే, ఇదంతా కూడా భగవంతుడి యొక్క గాథ. ఆదిశూకర రూపంలోకి అవతరించినటువంటి పరమాత్మ యొక్క కథ. అదేదో ఒక ఆ స్వరూపాన్ని కాదు, పరమాత్మ ఆ స్వరూపంలోకి వచ్చాడు కాబట్టి ఆ ఆది రూపాన్ని మనం కానీ ధ్యానిస్తూ ఉంటే, అది మన మనసులోకి తెచ్చుకుంటూ ఉంటే, అది ఆ రూపమే కాకుండా ఆ రూపంలో ఉండేటువంటి పరమాత్మ యొక్క రూపము. అటువంటి దానిని, అటువంటి కథని నీకు చెప్పాను, భగవత్ కథాం చెప్పాను నీకు ఆశ్రుత్య. ఈ కథని ఆ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినప్పుడు ఆశ్రుత్య, ఆ కథను విన్నటువంటి మహాభాగవత, గొప్ప భగవద్భక్తుడైనటువంటి క్షత్త ఆ విదురుడు పరం లేభే, చాలా గొప్పదైనటువంటి ఆనందాన్ని లేభే పొందాడయ్యా. ఈ భగవంతుడి కథ విన్నటువంటి విదురుడికి చాలా ఆనందం కలిగింది ఓ శౌనక అని చెప్పి సూత మహర్షి నైమిషారణ్యంలో చెప్పిన తరువాత ఇంకా ఏమిటి అంటే, ఆయన సూత మహర్షి ఇంకా ఏమన్నాడంటే, అన్యేషాం పుణ్యశ్లోకానాం ఉద్దామయ యశసాం సతాం ఉపసృత్య భవేన్మోదః శ్రీవత్సాంకస్య కిం పునః. మామూలుగా ఓ శౌనిక, మామూలుగా ఒక మంచి వాళ్ళ గురించో, లేకపోతే కొంచెం పేరు పొందినటువంటి వాళ్ళ గురించో, లేకపోతే కొంచెం సత్పురుషుల గురించి వింటేనే మన మనసు అంతా కూడా ఎంతో ఆనందంగా పొంగిపోతూ ఉంటాం కదా, సాధారణమైనటువంటి మానవులో దేవతల గురించో చెప్తూ ఉన్నప్పుడు. అటువంటిది సాక్షాత్తుగా శ్రీవత్సాన్నే చాలా చిహ్నంగా ధరించినటువంటి శ్రీహరి గాథను విన్నప్పుడు కలిగేటువంటి ఆనందం గురించి వేరే చెప్పాలా? సామాన్యమైనటువంటి మానవులు, సామాన్యమైనటువంటి జీవులు, సామాన్యమైనటువంటి కొంచెం గొప్పతనంగా ఉండేటువంటి వాళ్ళ గురించి చెప్తే ఎంతో ఆనందం కలిగిపోయి మనం వాళ్ళని ఇమిటేట్ చేయాలి, వాళ్ళలా ఉండాలి, వాళ్ళు మాకు రోల్ మోడల్స్ అంటూ వెర్రి మాటలు మాట్లాడుతూ ఉండి ఏదో ఆనందాన్ని పొందుతూ ఉంటారే, అలాంటి ఆనందాల కన్నా మించినటువంటి ఆ శ్రీవత్సాన్నే చిహ్నంగా ధరించినటువంటి ఆయన గురించి చెప్తే ఎవరికి ఆనందం కలగదు, దాని గురించి వేరే చెప్పాలా అని చెప్పి సూత మహర్షి శౌనకాది మహర్షులకి చెప్పాడు. అన్యేషాం పుణ్యశ్లోకానాం అంటే సాధారణ మంచి కీర్తి కలిగినటువంటి ఉద్దామయ శశాం, మంచి మొత్తం వ్యాపించినటువంటి కీర్తి కలిగినటువంటి అన్యేషాం ఇతరుల గురించి సతాం వాళ్ళ యొక్క గాథల్ని, అటువంటి వాళ్ళ యొక్క గాథల్ని ఉపసృత్య విని మోదః ఆనందం భవేత్ కలుగుతూ ఉంటుంది కదా, అటువంటిది శ్రీవత్సాంకస్య, శ్రీవత్సమే చిహ్నంగా కలిగినటువంటి శ్రీహరి యొక్క గాథని ఉపసృత్య వింటే ఏం జరుగుతుందంటే కిం పునః భవేత్ మోదః,
అటువంటి శ్రీహరి కథలు వింటే ఇంకెంత ఆనందం కలుగుతుందో కదా అని చెప్పి సూత మహర్షి పులకరించిపోతూ ఆయన 34వ శ్లోకంలో ఆ శ్రీహరి యొక్క కథలలోనే మ్యాక్సిమం ఆనందం వస్తుంది. ఆ శ్రీహరి యొక్క అవతార కథలలో ఉండేటువంటి రహస్యాల్ని, గంభీరత్వాన్ని, వాటి ప్రభావాన్ని తలుచుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందం మిగతా ఆనందాలతో సరికాదు అనేటువంటి విషయం చెప్తూ ఒక్కసారి ఆయన దృష్టి అంతా కూడా అష్టమ స్కంధంలో ఉండేటువంటి గజేంద్రుడి మీదకి వెళ్ళిపోయి ఈ విధంగా అన్నాడు. యో గజేంద్రం ఝషగ్రస్తం ధ్యాయంతం చరణాంబుజం క్రోశంతీనాం కరేణూనాం కృచ్ఛ్రత్రో మోచయద్రుతం. ఒకసారి ఆయనకి ఏదో పులకరింత కలిగిపోయి గజేంద్రుని మొసలు పట్టుకున్నప్పుడు ఆడ ఏనుగులు ఆక్రోశిస్తున్నప్పుడు వాడి యొక్క మొర ఆ గజేంద్రుడు శ్రీహరి పాదపద్మాలని ధ్యానించాడు. వెంటనే శ్రీహరి వచ్చి ఆ ఏనుగుని ఆపద నుండి రక్షించాడు అని చెప్పి దీంతో కనెక్షన్ లేకపోయినా ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క దృష్టిని తలుచుకున్నాడు. రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలతో వస్తాను.